మాదక ద్రవ్య వ్యతిరేక అవగాహన కార్యక్రమం కేకే న్యూస్ తెలంగాణ. జగిత్యాల జిల్లా ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి మత్తు పదార్థాలు వినియోగం ఉండకుండా అవేర్నెస్ చేయించడానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సందేశం పంపించారు. గొల్లపల్లి మండలంలో కలెక్టర్ మరియు డిఈఓ జారీ చేసిన ఆదేశానుసారం 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ అనే కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గ్రామ పంచాయతీ ఆవరణలో మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గొల్లపల్లి మండలం సబ్ ఇన్స్పెక్టర్ చిర్రా సతీష్, జెడ్పీటీసీ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ రాజేంద్ర కుమార్, అనిత, విజయ్ కుమార్, జమున, రచన, స్వరూప, మధు, భానుప్రకాష్ మరియు విద్యార్థులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మన రాష్ట్రంలోనే యాంటీ డ్రగ్ అనే నినాదం వ్యాప్తి కావాలనే ఉద్దేశంతో మరియు ప్రతి ఒక్క యూత్ మెంబర్ దీనికి దూరంగా ఉండి వారి యొక్క భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దుకోవాలని మేము కోరుతున్నాము. ఈ పరంగా మేము ఈ యొక్క సందేశాన్ని పంపిస్తాం. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్ అవాయిడ్ చేయాలి, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. వ్యతిరేకంగా ప్రపంచ డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఈరోజు ఈ దినం సందర్భంగా మనం గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు మరి అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన గొల్లపల్లిలో మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి వారి ప్రిన్సిపాల్ సార్, మేడం, మిగతా వారి అధ్యాపక బృందం ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేడు ప్రపంచం అంటే మన దేశంలో కాకుండా ప్రపంచంలో కూడా యువతతో పాటు అందరూ కూడా పట్టి బిడిస్తున్న అతి ముఖ్యమైన సమస్య ఈ డ్రగ్స్. దాన్ని పారదోలన ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం గొల్లపల్లి మండల కేంద్రంలో ఈ ర్యాలీ మానవహారం ఏర్పాటు చేసి డ్రగ్స్ అనేది చాలా డేంజర్ అనేది ఒక పదార్థం అని అందరికి తెలియజేస్తూ ఎవరైతే యువకులు ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ జోలికి పోద్దని తగు జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రగ్స్కి ఒకసారి అలవాటు అయితే అది ఆ కుటుంబాన్ని ఆ పర్సన్ని అన్ని విధాలా నష్టపరిచేంత వరకు చివరి అంతం చూసేంత వరకు ఆ డ్రగ్స్ అనేది అంత ఘోరమైన మహమ్మారి. అది డ్రగ్స్కు అందరూ దూరంగా ఉండాలని అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఈరోజు ఇక్కడ 2 ప్రభుత్వ పాఠశాలలు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ గొల్లపల్లి, జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ గొల్లపల్లి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా మరి ఎస్ఐ గారు సిబ్బంది అంతా కూడా ఇక్కడ మానవహారంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ అనేది చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. చదువుకునే పిల్లలను ముఖ్యంగా ఈ సమాజం పాడు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ డ్రగ్స్ పట్ల చాలా మంది ఆకర్షితులవుతున్నారు. మరి అటువంటి ఆకర్షితులైనటువంటి వాళ్ళు చదువుకు దూరం అయిపోయి వాళ్ళ యొక్క భవిష్యత్తును అంధకారంలోకి తీసుకెళ్తున్నారు. ఈ డ్రగ్స్ చాలా విధాలుగా అనేక రకాలుగా మనకు తెలిసి కొన్ని రూపాల్లో, తెలియక కొన్ని రూపాల్లో సమాజంలోకి వచ్చేసింది. మరి వాటి పట్ల మనందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా స్కూల్ విద్యార్థులను కూడా వాటికి బలి చేస్తున్నారు. కాబట్టి మరి ఈ సమాజం నుండి ఈ డ్రగ్స్ అనేటువంటి ఈ మహమ్మారిని పారద్రోలాంటి అంటే అందరం కూడా చెయ్యి కలిపి విద్యార్థుల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర నుండి ఉద్యోగులు అందరూ కూడా చెయ్యి కలిపి ఈ సమాజంలో నుండి డ్రగ్స్ ని పారద్రోలాలంటే మనం అందరం కూడా మన శాయశక్తుల ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ మానవహారంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్ ని ఇక్కడ ఎస్ఐ గారితో పాటు అందరం కూడా సక్సెస్ చేసినాం. మరి ఇంకా కూడా దీన్ని ఆగకుండా ప్రతిరోజు ఈ యాంటీ డ్రగ్ గురించి మనం సందేశాన్ని ఇస్తూనే ఉండాలి. ఇది రూపుమాపే వరకు మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. థాంక్యూ.